ఎందుకంటే యేసు ప్రభువులో ఆయన బోధించాడు, ప్రేమించాడు, క్షమించాడు, సహించాడు, ఓర్చుకున్నాడు, శత్రువుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. కానీ వీడు నా మాట వినడం లేదు కాబట్టి వాడిని ఎక్కడ దొరుకుతాడో అది పెట్టుకుంటారు మనసులో. అది పెట్టుకుని ఎక్కడ దొరుకుతాడో అక్కడ నొక్కాలని చూస్తారు. కానీ యేసు ప్రభు అలాగలేడు. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి. ఈ విశ్వాసాన్ని మనము ఎలా నేర్చుకోగలగమంటే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు మనం చూస్తేనే మన యొక్క భక్తికి ఒక పరిపూర్ణత అనేటువంటిది వస్తుంది. ఈనాడు మనుషులు ఎక్కడ పాడైపోతున్నారంటే, నేను ఆయనలాగా ఉండాలి, నేను ఆమెలాగా ఉండాలి, నేను ఈయనలాగా ఉండాలి, నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి. సమస్యలు ఎక్కడి నుండి వస్తున్నాయంటే, ఆ వ్యక్తిలాగా ఉండాలి, ఈ వ్యక్తిలాగా ఉండాలి అనుకుంటున్నాను. నేను యేసులాగా ఉండాలి, నేను యేసు మాట వినాలి, ఆ వ్యక్తి మాట ఈ వ్యక్తి మాట వినడానికి అలవాటు పడుతున్నావు. కానీ యేసు మాట వినడం అనేటువంటిది నీ జీవితంలో నీవు నేర్చుకున్నప్పుడు అది నీకు సంపూర్ణమైన విశ్వాసంలోనికి నిన్ను నడిపిస్తుంది. మనుషులు లాభాపేక్ష కొరకు చేసే బోధలు, మరి కవరింగ్ కొరకు చేసేటువంటి బోధలు, ఒకరినొకరు కవర్ చేసుకోండి. ఈ వ్యక్తి వస్తాడు, ఆ వ్యక్తిని కవర్ చేస్తాడు, ఆ వ్యక్తి వస్తాడు, ఈ వ్యక్తిని కవర్ చేస్తూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలు, ఈ కవరింగ్లు అనేటువంటివి అవి పరలోక రాజ్యానికి మనలను తీసుకెళ్ళలేవు. కానీ యేసుక్రీస్తు విశ్వాసాన్ని మనము కలిగి ఉన్నప్పుడు మనము సంపూర్ణమైనటువంటి భక్తిని నేర్చుకోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడనమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవునిని మర్చిపోయినాడు. అక్కడ నిర్గమకాండంలో ఎలాంటి గొప్ప మాటలు మోషే నోట నుండి వచ్చినాయండి. ఏమండి, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు? యెహోవా చేసేటువంటి ఆ యొక్క కార్యమును మీరు ఊరకే చూడండి, ఊరకే నిలిచి చూడండి. ఆయన ఏమి చేయగలడో, ఆయన ఎంత శక్తివంతుడో, ఆయన ఎంత బలవంతుడో, ఆయన ఎంత అద్భుత కార్యములు చేయగలిగినటువంటి వాడో మీరు ఊరకనే నిలిచి చూడండి అన్నటువంటి వాడు మరి ఈ సంఖ్యాకాండంలోనికి వచ్చేటప్పటికి ఏమైపోయినాడంటే చూడండి, పూర్తిగా మారిపోయినాడు. వారికి ఆకలి వేసింది. మీరు తర్వాత చదువుకోండి సంఖ్యాకాండంలోనిది, తర్వాత మీరు 11వ అధ్యాయం మీరు చదువుకోండి. మరి ఆకలి వేసినప్పుడు వాళ్ళు ఆహారం కోసం అడుగుతున్నారు. మాంసం తినాలనిపించిందంట వారికంట. ఏమి కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళ కళ్ళ ముందు? వారు ఐగుప్తులో నుండి బయటికి వచ్చినారు. కానీ ఎంతవరకు ఐగుప్తు అని వారి చెవులలో రింగులు మోగుతూ ఉన్నాయి. వారి మనస్సులో అక్కడ తిన్నటువంటి ఆహారము అవన్నీ కూడా వారు మర్చిపోలేకపోతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది ఏంటంటే పాతదాన్ని మర్చిపోరు, పద్దాక కెలుగుతూ ఉంటారు. కోతి బుద్ధి అంటారు తెలుసా? కోతి బుద్ధి అని ఎందుకంటారంటే, కోతులకి ఏదైనా చిన్న గాయమైందనుకోండి, గాయమైతేనంట అదేమో బాధపడుతూ ఉంటే, ఏంటిది ఎర్రగా ఉంది, మాకు లేదే, ఈ కాలు మీద ఎర్రగా లేదే, దానికి ఏంటి ఎర్రగా ఉందని చెప్పి వెళ్తాయి అంట 2 కోతులు వెళ్ళి దాన్ని గేరుతాం. కోతికంట ఒక పుండు అయితే అది త్వరగా తగ్గదంట. ఎందుకనంటే ఈ కోతుల పని ఏంటంటే ఖాళీగా ఉన్న కోతులు ఏం చేస్తూ ఉంటాయి, అవి దాన్ని కెలుగుతూ ఉంటాయి. ఆ పాత దానిని కెలుగుతూ దానికి గాయాన్ని ఎక్కువ చేస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలరా, చూడండి, వీరు పాతదాన్ని మర్చిపోలేకపోతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి కూరగాయలు, దుంపలు, కీరదోసకాయలంట, మాంసం అంట ఉచితముగా దొరుకుతూ ఉన్నాయి. వాళ్ళు ఏమన్నారంటే ఉచితముగా దొరికినాయండి. ఎక్కడ? ఐగుప్తుల వారికి అంట. నిజమే, అక్కడ అది అక్కడ యొర్దాను నది ఉన్నది. అక్కడ ఆ నదిలో మరి నైలు నదిలో అనేకమైన జలచరాలు, అనేకమైనటువంటి ఆ యొక్క జల సంపద అనేటువంటిది అక్కడ ఉన్నది. అక్కడ సమృద్ధి ఉన్నది. అలాంటి దానిని వాళ్ళు మర్చిపోలేకపోతూ ఉన్నారు. మరి సృష్టికర్త అయిన దేవుడే వాటిని సృష్టించినాడు. వాటికంటే కూడా, ఐగుప్తు కంటే కూడా అక్కడ ఉన్న నైలు నది, మరి పరివాహ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ యొక్క పచ్చదనము, అక్కడ ఉన్నటువంటి కూరగాయలు, అక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాల కంటే కూడా శ్రేష్టమైన దానిని దేవుడు ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశములో ఉన్నటువంటి ఆ యొక్క ఆహారాన్ని, ఐశ్వర్యాన్ని వారికి ఇవ్వాలని దేవుడు కోరుకుంటుంటే వారు దేన్ని మర్చిపోలేకపోతా ఉన్నారు అంటే ఐగుప్తును మర్చిపోలేకపోతారు.
ఈనాడు ప్రభువును నమ్ముకున్న వారు కూడా లోకాన్ని మర్చిపోలేకపోతూ ఉన్నారు, ఇంటిని మర్చిపోలేకపోతూ ఉన్నారు, రక్త సంబంధులను మర్చిపోలేకపోతూ ఉన్నారు, లోక స్నేహాన్ని విడిచిపెట్టలేకపోతూ ఉన్నారు, పాపాన్ని విడిచిపెట్టలేకపోతూ ఉన్నారు. కానీ ప్రభువా 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 ప్రభువా, స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, లోకాన్ని విడిచిపెట్టకుండా, పాపాన్ని విడిచిపెట్టకుండా, పోట్లాటలు విడిచిపెట్టకుండా, అబద్ధాలు విడిచిపెట్టకుండా, మోసాన్ని విడిచిపెట్టకుండా, మరి ఎలాగో ప్రభువా ప్రభు అంటే పరలోకం వెళ్ళిపోతావా? పరలోకం వెళ్ళలేవు. ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు. మొదట ఐగుప్తు పాపాన్ని విడిచిపెట్టాలి, ఐగుప్తు యొక్క ఆలోచనలను విడిచిపెట్టాలి, శారీరక స్వభావాలను విడిచిపెట్టాలి. కాబట్టి వారు ఏం చేస్తున్నారంట? వారు మర్చిపోలేక ఏం చేస్తూ ఉన్నారు? వారికంట మాంసాపేక్ష వచ్చిందట, మాంసాపేక్ష వచ్చి మోషేని, ఎందుకయ్యా మమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చినావు? పద్దాక ఏంటంటే ఎక్కడిదే పాత తీసుకొస్తున్నారు, నువ్వు ఎందుకు తీసుకొచ్చావు? ఐగుప్తులో నుండి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావు? అక్కడ సమాధులు లేవని మమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చినావా? అక్కడ ఆహార పదార్థాలు లేవని మమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చినావా? ఎందుకు మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా ఇక్కడికి? ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని మీద ఆనుకునేటువంటి మనస్సు ఉండాలా వద్దా? దేవుడు అన్ని అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు నీ జీవితంలో చేసినప్పుడు నీవు దేవుని మీద ఆధారపడాలి, దేవుని వైపు చూడాలి. సమస్యలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, సంతోషములో, ఆనందములో, అన్ని పరిస్థితులలో కూడా నీవు జ్ఞాపకము చేసుకోవాల్సినటువంటిది దేవుడు. నీవు ఆధారపడవలసినది దేవుని మీద. కానీ వారు దేనిని జ్ఞాపకం చేసుకుంటూ ఇక్కడ మోషేని మరి ఏం చేస్తున్నారంటే తన ప్రాణాన్ని విసిగిస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితిలో మోషే పాపం ఏం చేయాలో తెలియక ప్రభువా దేవుని మీదకి పోట్లాడికి వెళ్ళిపోయాడు. దేవుని బలాన్ని మర్చిపోయినాడు, దేవుని శక్తిని మర్చిపోయినాడు. దేవుడు అంతకుముందు ఎంత అద్భుత కార్యాలు చేస్తాడో మర్చిపోయి ఏంటంటే, ఎందుకు వీళ్ళను నా మీద పెట్టావయ్యా? ఈ భారమంతా నా మీద ఎందుకు పెట్టావయ్యా? ఇంత 6 లక్షల మంది ప్రజలను నేను ఎలాగో భరించగలనయ్యా? నేను వారిని కన్నానా? నేను పెంచానా? నేను పోషించానా? మరి నాకెందుకు ఈ బాధలని చెప్పి దేవుని మీద మాట్లాడుతూ ఉన్నాడు. మీరు 11వ వచనంలో చూస్తే, కాగా మోషే యెహోవాతో ఇట్లనెను, నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారమును మా మీద పెట్టనేలా? నేనే ఈ సర్వమును గర్భము ధరించి తినా, నేనే వీరిని కంటినా, పాలిచ్చి పెంచడు తండ్రి పసిపిల్లను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశమునకు వీరిని రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావని దేవుని మీద అతడు ఏం చేస్తున్నాడు? ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు. దేవుని మీద మాట్లాడుతున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇంకా మనం క్రిందకి అది తర్వాత మీరు చదువుకోండి. ఆ సందర్భంలో చివర మరి 21వ వచనంలో కూడా మోషే అంటున్నాడు, మోషే నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదచారులు, వారు నెల దినములు తినుటకు వారికి మాంసం ఇచ్చేదని చెప్పితివి, వారు తృప్తిగా తినున్నట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలెనా? వారు తృప్తిగా తినున్నట్లు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తము కోర్చవలెనా అనెను. అందుకు యెహోవా, అప్పుడు మాట్లాడుతున్నాడు దేవుడు, అప్పుడు జోక్యం చేసుకున్నాడు దేవుడు. మోషే మాట్లాడుతున్న మాటలను బట్టి దేవుడు మాట్లాడినటువంటి మాట ఏమిటంటే, అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూడము. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, విశ్వాసము అనేటువంటిది అది నిరీక్షించబడుచున్న వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువుగా ఉన్నది అని మరి హెబ్రీ పత్రికలో రాయబడి ఉన్నది. విశ్వాసము, దేవుని మీద విశ్వాసం అనేది మనం ఉంచినప్పుడట మనము మనస్సులో, అంటే మనం ఆత్మీయముగా మన జీవితానికి ఉపయోగపడేటువంటిది, దేవుని కొరకు, దేవుని మహిమ కొరకు ఉపయోగపడేటువంటిది ఏదైతే మనము దేవుని సన్నిధిలో అడుగుతామో అది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అని మనమంట నమ్మాలి. అంతేగాని
ఏదేదో మనం ఊహించుకుంటే అది అవ్వదు. మనము దేవుని చిత్తములో ఉండి దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి ఆ ఆశ కలిగి మనము దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి ఇక్కడ మోషే దేవుని యొక్క శక్తిని, దేవుని బలాన్ని తను మర్చిపోయాడు. మర్చిపోయి నేను చేయాలా దీనిని అని చెప్పి అతను అనుకుంటున్నాడు. కొంతమంది అనుకుంటారు నేను చేయాలి, నువ్వు చేయాలా, నీవు చేయాలా, నేను చేయాలా. మన శక్తి చేత, మన బలము చేత చేసేటువంటిది కాదు దేవుని సేవ. ఏమండి, దేవుని పని అనేటువంటిది దేవుడు చేయాలా, అది ఆయన పని. ఆయన చిత్తము లేకుండా ఏది కూడా జరగదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ప్రభువా నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చుము, నీ పని కొరకు నన్ను బలపరచుము, నీ పని చేయడానికి నాకు శక్తినివ్వు ప్రభువా, జ్ఞానమివ్వు ప్రభువా అని మనము దేవునిని గోజాడుకోవడం తప్పితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన ప్లేస్లోకి మనం వెళ్ళలేము. కాబట్టి ఇక్కడ మనము గమనించినట్లయితే మోషే తన శక్తిని చూసుకుంటున్నాడు, తన బలాన్ని చూసుకుంటున్నాడు, ఇవన్నీ నేను ఎలాగూ చేయగలను అని అంటున్నాడు. అక్కడేమన్నాడు, మోషే ఇశ్రాయేలు ప్రజలు మర్చిపోయినట్లుగానే మోషే కూడా దేవుని యొక్క శక్తి గురించి మీరు ఓరకే నిలిచి చూడండి, దేవుడు మన పక్షముగా పోరాడుతాడు, ఆయన మన పక్షముగా యుద్ధము చేస్తాడు, మన పక్షంగా కార్యము చేస్తాడు అని చెప్పినటువంటి వాడు ఎక్కడికి వచ్చినప్పటికీ ఇవన్నీ నేను చేయాలా, ఇవన్నీ ఎలా జరుగుతాయి, ఇది సాధ్యమా అని చెప్పంటున్నాడు. క్రొత్త నిబంధనలో ఉంటుంది, ప్రభు అంటాడు నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము, మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సమస్తము సాధ్యమని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆత్మీయ జీవితంలో విశ్వాస యాత్రలో మన శక్తిని కాదు మనము చూసుకోవాల్సింది, మన బలాన్ని కాదు మనము ఆధారం చేసుకోవలసినది. మనము దేవుని యొక్క విశ్వాసాన్ని, దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క ఆత్మను మనం ఆధారం చేసుకున్నప్పుడు మనతో దేవుడు కార్యము చేస్తాడు, మనతో నడుస్తాడు, మనలను బలపరుస్తాడు, మనము నడవలసినటువంటి మార్గంలో మనల్ని నడిపిస్తాడు. ఈనాడు మనుషులు సొంత జ్ఞానముతో నడుస్తూ ఉంటారు. సొంత జ్ఞానముతో మనం భక్తి చేస్తే ఆ భక్తి మనలను నిత్య జీవానికి నడిపించదు. కాబట్టి మనము ఇక్కడ మోషే యొక్క విశ్వాసములు ఒడిదుడుకులు, మోషే సహోదరుడైనటువంటి అహరోను జీవితంలో కూడా మనం చూస్తే అక్కడ కూడా ఒడిదుడుకులు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. చూడండి, మనము ఇదే సంఖ్యాకాండము కొంచెం ముందుకు వెళితే 20వ అధ్యాయం చూడండి. సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో 20వ అధ్యాయము 7వ వచనం నుండి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు దాహం వేస్తుంది. దాహం వేసినప్పుడు చదివితే లేట్ అయిపోద్దామా? కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు దాహం వేసినప్పుడు మరలా రెండోసారి మొదటిసారి దేవుడు కర్రతో బండను కొట్టమంటే కొట్టాడు, చక్కగా నీరు పొంగింది, ప్రవహించింది, వారందరూ కూడా చక్కగా దాహం తీర్చుకున్నారు, వారు ఆనందించినారు. రెండవసారి ఏం జరిగిందంటే వీరు సీను అనేటువంటి అరణ్యంలోనికి రాగా ప్రజలు కాదేశులు దిగిరి, అక్కడ మిర్యాము చనిపోయింది, పాతిపెట్టబడి ఆ ప్రాంతంలోనికి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే వీరికి మరలా దాహం వేసినప్పుడు మోషే దేవుని దగ్గరికి వెళ్తాడు. మరలా వారు సనగడమే. వాళ్ళు మాట్లాడితే ఏం గుర్తొస్తుందంటే వాళ్ళకి ఐగుప్తు 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 ఐగుప్తు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాతవి గతించాలా. క్రీస్తు యేసు మనలోనికి వచ్చినప్పుడంట పాతవి గతించిపోయెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయె, నూతనం. మనం క్రీస్తును కలిగి ఉంటే పాతది అనేటువంటిది, పాత పాపము, పాత స్వభావాలు, పాత లక్షణాలు, పాత కక్షలు, పాత అహము, పాత గర్వము, పాతదైనటువంటి ఆ యొక్క స్వభావాలన్నీ కూడా మూటగట్టి పక్కన పెట్టేస్తాం. క్రీస్తు లేనప్పుడు వస్తాడు, ఎవడొస్తాడు? సాతాను వచ్చి తిష్ట వేస్తాడు. తిష్ట వేసి వాడు వాడికి ఏం కావాలా? పాతవి కావాలా, రోతవి కావాలా, వాడికి అన్నీ కూడా అలాంటివి కావాలా.
అలాంటివి మనలో ఉన్నప్పుడు అది మనకి నష్టమే, ఇతరులకు నష్టమే. ఇతరులను బట్టి ఇంకా మొత్తము మిగిలిన వారికి కూడా అది నష్టం. ఇద్దరు విశ్వాసులు దేవుని యందు విశ్వాసం ఉంచిన ఇద్దరు భార్యాభర్తలు పోట్లాడుకుంటున్నారు అనుకోండి. ఏంటి చుట్టుప్రక్కల వారందరూ కూడా వింటారు. ఎవరైనా వాళ్ళని ప్రార్థనకి రండమ్మా, యేసయ్యని నమ్ముకోండమ్మా, రక్షణ పొందండమ్మా, యేసయ్య మంచోడు అంటే ఏంటండి యేసుప్రభువుని నమ్ముకుంటే ఏంటి, మేము విగ్రహారాధన చేస్తే ఏంటి, మాకు మీకు ఏంటి తేడా, మాకు మీకు ఏమిటి తేడా, మేము పోట్లాడుకుంటున్నాం మీరు పోట్లాడుకుంటున్నారు, మేము అబద్ధాలు ఆడుతున్నాం మీరు అబద్ధాలు ఆడుతున్నారు, మీరు నిందించుకుంటున్నారు మేము నిందించుకుంటున్నాం, ఇంకేంటి తేడా ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసునందున్నవాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము నూతనపరచబడాలి, దినదినము నూతనపరచబడేటువంటి మనసు కోసమే దావీదు ప్రార్థన చేస్తున్నాడు. కీర్తనలు 51వ అధ్యాయంలో చూడండి, 2 పదాలు, చక్కని పదాలు, 2 వచనాలు ఉంటాయి. వాక్యం తెరవండి, బైబిల్ రెఫరెన్స్ చెప్పగానే వాక్యం తెరవాలి. మరి వాక్యం తెరవడం లేదంటే నీలో ఉన్నటువంటి ఆత్మ దేవుని ఆత్మ కాదు. జ్ఞానం గుర్తుంచుకోండి. వాక్యం దగ్గరికి రావాలి. వాక్యం లేకపోతే మనము మరి నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో అది నాకు నెమ్మదినిచ్చును. వాక్యం లేకుండా మనకు ఏమీ కూడా ఉండదు. 51 దావీదు 2 వచనాలు నేను మీకు వినిపిస్తాను. చూడండి, 6వ వచనములో ఏముందంటే, నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానము తెలియచేము, నేను పవిత్రుడనట్లు హిస్సోపుతో నా పాపము పరిహరించుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, అంతరంగములో సత్యము. కొంతమందికి నోట్లో సత్యం ఉంటుంది కానీ అంతరంగములో సత్యం, అంతరంగములో సత్యాన్ని కోరుకుంటున్నాడు. మనం లోకములో సత్యాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాం. ఆ వ్యక్తి అలా లేడు, ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు అని చెప్పి ఎవరో రాజకీయ నాయకుల గురించో లేకపోతే ఎవరెవరి గురించో మరి మాట్లాడుతూ ఉంటాం. కానీ అంతరంగములో సత్యం అనేటువంటిది లేనందువలన మనకి ఎదుటివారిలో ఉన్నటువంటి ఆ యొక్క మంచి చెడు అనేటువంటిది మనము గ్రహించలేము. వాడు మన సహవాసం కాదు కాబట్టి వాడు భక్తిహీనుడు, వాడు బుద్ధిహీనుడు, జ్ఞానం లేనివాడు అనుకుంటాం. కానీ అంతరంగంలో సత్యం ఉన్నప్పుడు సహోదర ప్రేమ అనేటువంటిది మొదటి కాన్సెప్ట్. సహోదరుడు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం. ప్రియమైన దేవుని బిడ్డ, నేను ఒక సహోదరుడు ఫోన్ చేశాడు, కొంచెం ఆర్థిక ఇబ్బందులు, మన సహవాసంలో సేవకుడే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాడు. ఫోన్ చేస్తే మరి నేను కొంత సహాయం చేస్తున్నాను. తర్వాత చాలా కాలం అయిపోయింది. తర్వాత వాళ్ళు మరి చెప్తా ఉన్నాడు, పలానా వ్యక్తులు ఫోన్ చేశారు. మరి వాళ్ళు ఉన్నతమైన సహవాసులు, పెద్ద సేవకులు, ధనవంతులు ఉన్నది వాళ్ళ దగ్గర. కానీ వాళ్ళు ప్రార్థన చేద్దాంలేండి అన్నారు. ప్రార్థన చేస్తాంలే తమ్ముడు అన్నారు. అతనికి కావలసినటువంటిది ఏంటంటే ఆర్థికమైన అవసరత. అది అతని జీవనం, లారీ పాడైపోయింది, దానికి కొంత అమౌంట్ కట్టాలి. దానికోసం అతను వాళ్ళకి ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే కొంతమంది మధ్యలోనే నాకు టైం అయిపోయింది అక్కడికి వెళ్ళాలి అని కట్ చేశారట. కొంతమంది ప్రార్థన చేస్తానులే తమ్ముడు అన్న. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతను చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఎప్పుడో ఒక అన్యుడంట అతని దగ్గరికి 2 సార్లు కిరాయి తోలాడంట. కిరాయి తోలినటువంటి వ్యక్తి అన్యుడు ఫోన్ చేస్తే ఏం చేశాడంట, సరే అని పెట్టేస్తే అలా జరిగిందా అని పెట్టేశాడంట. 5,000 ఫోన్పే చేసిన తర్వాత ఫోన్ చేసి మరి ఇదిగోండి మీకు ఒక 5,000 పంపించినాను చూడండి అని. చూడండి, ప్రేమ ఎక్కడ ఉన్నది, విశ్వాసం ఎక్కడ ఉన్నది? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి సాక్ష్యాలు అతను చెప్తా ఉన్నాడు. దేవుడు అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు. కానీ మరి ఒక అన్యుడు ఫోన్ చేయగానే అంతకుముందు ఒకసారి చేశాడంటే ఒక 2,000 ఎంత పంపించాడు, మరలా ఇప్పుడు 5,000 పంపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఇది గొప్పే ఉంది అనుకుంటాం మనం. అతి ఆత్మీయత మనలో ఉన్నప్పుడు అదేముందండి, ప్రార్థన కంటే ఎక్కువ సహాయం, ప్రార్థన కంటే ఎక్కువ. తన కుమార్తె ఎక్కడో చదువుకుంటుందట. ఆమె చేస్తున్న దగ్గర వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి ఈ విషయం చెప్పింది, డాడీ కొంచెం ఇబ్బందులు ఉన్నారు ఆంటీ మరి అని చెప్తే, ఆమె అన్యురాలు, ఆమె కూడా 15,000 రూపాయలు ఆమె అతనికి ఫోన్ పే చేస్తుంది. సరే, అతను తర్వాత తిరిగి ఇచ్చేస్తాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఏది ప్రేమ? ఏది? ఎంతమందికి ప్రేమ గురించి మనం మాట్లాడతాం? ఎంతమందికి యేసు ప్రభు అలాంటి వాడు ఇలాంటి వాడు అని చెప్పుకుంటే సరిపోయిందా? కానే కాదు. మారాలి. క్రీస్తు యేసు నిజంగా మనలో ఉంటే ఎంతో కొంత నీ యొక్క స్తోమతను బట్టి నీవు క్రియల ద్వారా ప్రేమను చూపించాలి. సహోదర ప్రేమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఏంటంటే ఎలా ఈ యొక్క క్రైస్తవ్యం రాను ఎలాగైపోతుందంటే ఆ వాక్యాల్లో జ్ఞానం పెంచుకుంటున్నారు, కానీ క్రియల్లో మెల్లగా తగ్గిపోతూ ఉన్నది. ఒకప్పుడు దినకరన్ గారని మరి ఆయన చాలా ఆయన ఎంతోమంది, కొన్ని లక్షల మందిని ఆయన మరి ప్రభువులోకి నడిపించినటువంటి వ్యక్తి తరువాత కాల పరిధులలో ఏమైనా కమర్షియల్ అయిపోయింది. కమర్షియల్ అంటే డబ్బు. మీరు ఎంత పంపిస్తే ఎంత ఆశీర్వాదం, ఎంత పంపిస్తే మీ పేరు టీవీలో చెప్తాం, ఈ మెసేజ్ స్పాన్సర్ చేసిన పలానా వ్యక్తి అని చెప్తాం అని, ఇలాగూ ఏంటంటే ప్రజలకు ఒక రకమైనటువంటి ఆశ చూపించి అనేక రకాలైనటువంటి రీతిగా కమర్షియల్గా మారిపోయారు. చివరికి వారు ఏమైపోయినారంటే కనుమరుగైపోయారు. వారి తరం ఏమైపోతా ఉన్నదంటే కనుమరుగైపోతా ఉన్నది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకప్పుడు విశ్వాసము అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఏమన్నారు? డబ్బు. ఏమైపోయింది? విశ్వాసము తరిగిపోతూ ఆ యొక్క విశ్వాసం అనే మాట మర్చిపోయి ఏం చేస్తున్నారంటే డబ్బు. చూడండి, అందుకే అన్నాడు దేవుడు ఏంటంటే, ఏమన్నాడు? మీ విశ్వాసమును నేను కనుగొనగలనా? కాబట్టి ఏం కావాలి? అంతరంగంలో సత్యము మనలో ఉన్నప్పుడు ఈ సత్యం మనకి అర్థమవుతుంది. అంతరంగంలో సత్యం ఉంటే మనం చేసే పని అది న్యాయమేనా, అది సత్యమేనా, అది వాక్యానుసారమేనా అనేటువంటి ఆ జ్ఞానమును దేవుడు మనకి ఇస్తాడు. రెండవ మాట ఏమంటున్నాడంటే చూడండి, క్రిందకు చదవండి. క్రింద 10వ వచనములో ఏమంటున్నాడంటే, దేవా నాయందు శుద్ధ హృదయము కలుగుచేము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. రెండవ వాక్యం ఏమంటున్నాడు? నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. పైనేమో నీవు అంతరంగములో సత్యమును కోరుకొనిచున్నావు. ఏమండి, ఈనాడు భక్తి చేస్తున్నటువంటి మన జీవితంలో మరి ఎంతసేపు పైకి బయటికే చూస్తున్నాము, కానీ అంతరంగములో మన అంతరంగంలో ఏమున్నదో దాన్ని గమనించుకోవట్లేదు. ఎదుటివారి అంతరంగంలో అంటే ఎదుటివారు భక్తి ఎందుకు చేస్తున్నారు, ఆ వ్యక్తి ఆ పని ఎందుకు చేస్తున్నాడో అర్థం కావట్లేదండి. ఆ వ్యక్తి ఆ పని ఎందుకు చేస్తున్నాడో అర్థం కావడం కొంతమందికి. అంటే ఏంటంటే సత్యం అంతరంగంలో సత్యం లేదు. అంతరంగంలో సత్యం ఉంటే ఆ వ్యక్తి ఆ పని ఎందుకు చేస్తున్నాడు? తన లాభాపేక్ష కోసం చేస్తున్నాడా, శరీరాశల కోసం చేస్తున్నాడా, ఆత్మను సంపాదించాలని ఆశతో చేస్తున్నాడా, ఎందుకు చేస్తున్నాడు అనేటువంటి ఆ సత్యం మనకి అర్థమవుతుంది. మన కింద ఉంటారు వాళ్ళు చూసి అయ్యగారు పాపం పేదోడని చెప్పి, అంటే ఈయన ఎవరిని డబ్బులు అడగడంట అని చెప్పి వాళ్ళే పూనుకుని నెలకి ఒక 500 ఇచ్చేవాళ్ళు. వాళ్ళు మనం ప్రార్థనకి రారు, మనకి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. కానీ ఏంటంటే ఆ వ్యక్తి ఎందుకు చేస్తున్నాడు ఈ పని అనేది వాళ్ళకి అర్థమైంది. అందుకేనంట యెహోవా ఆయన యొక్క మనస్సు అందరికీ అర్థం కాదు. దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క కార్యాలు అందరికీ అర్థం కాబట్టి
ఎవరికి అర్థమవుతాయంటే ఆయన ఆత్మ ఎవరైతే కలిగిన వారు ఉంటారో, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికంట ఆయన యొక్క మర్మములు అర్థమవుతాయి. కాబట్టి భయభక్తులు కలిగిన జీవితము మనం కలిగి ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని వేళలా మన యొక్క విశ్వాసము ఒకే రీతిగా ఉంటుంది. వీరు రెండోసారి వచ్చినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, వాళ్ళు మంచినీళ్ళు అడుగుతుంటే, ఈసారి నువ్వు బండతో కొట్టొద్దు, కేవలం నీవు నోటితో మాట్లాడు. దేవుడు మనము ఆయనతో కలిసి నడిచేటప్పుడు ఆయన మన పనిని సులువు చేస్తూ ఉంటాడు, మన భక్తిని సులువు చేస్తూ ఉంటాడు, మన భారాన్ని తగ్గిస్తూ ఉంటాడు, మనలను ఆయనతో నడిపిస్తూ ఉంటాడు. నువ్వు కర్రతో కొట్టే పని కూడా లేదయ్యా. ఒకప్పుడు టెలిగ్రాములు, మనం ఏదన్నా ఇంపార్టెంట్ మెసేజ్ పంపించామంటే ఎన్ని రోజులకు తిరిగి వస్తుందో మనకి తెలియదు. కానీ ఇప్పుడు ఒక్క సెకండ్లో అలా టైప్ చేస్తే అలా వెళ్ళిపోతుంది, అటు నుండి ఫోన్ కాల్ వచ్చేస్తుంది. అన్నీ కూడా ఆ ఇన్ఫర్మేషన్ అనే సమాచారం అనేది సులువుగా చేరిపోతాం. దేవుడు ఏం చేస్తున్నాడు? ఇది సాతాను చేసే సులువులన్నీ కూడా మనకి సమస్యలే, కానీ దేవుడు చేసే సులువులు అవి మనకి సమస్యలు కావు. కాబట్టి ఇక్కడ మోషే అక్కడ ఏం చేస్తున్నాడంటే, దేవుడు మాట్లాడినప్పటికీ కూడా దేవుని యొక్క మాటను అతడు పట్టించుకోనకుండా ఏం చేస్తున్నాడంటే, అంతకుముందు వారు విసిగించినటువంటి విసుగే తన మనసులో ఎక్కువైపోయింది. ఏమండి, దేవుని మాట కంటే కూడా, దేవుని ఆత్మ కంటే కూడా, దేవుని వాక్కు కంటే కూడా తన మనసులో ఏది ఎక్కువగా ఉన్నది అంటే, ఇశ్రాయేలు ప్రజలు విసిగించినటువంటి విసుగు తన మనసులో పూర్తిగా నిండిపోయింది. అంటే బీపీ ఇంకా తగ్గలేదు అనమాట. మోషే గారికి బీపీ తగ్గలేదు. తగ్గబోయేటప్పటికి ఏం చేసినాడంటే, కర్ర పెట్టి అంతకుముందు ఒకసారి కొట్టాడు, ఒకసారి కొట్లా, ఏంటంటే 2 సార్లు కొట్టేశాడు. అయినప్పటికీ కూడా దేవుడు పాపం తన ప్రజల మీద ఉన్న ప్రేమతో ఏం చేసినాడంటే, 2 సార్లు కొట్టినప్పటికీ కూడా నీరు ఆ పని చేసుకున్నాడు. యేసు ప్రభువుని సిలువేసినా కూడా ఆయన ప్రేమనే చూపించాడు. అదనమాట సాదృశ్యం. బండని కొట్టినప్పటికీ కూడా ఆ బండ, అబ్బే మాట్లాడమంటే నన్ను ఎందుకు కొట్టావురా అని చెప్పి బండ తిరగబడలేదు. కానీ ఏం చేసింది? దేవుడు చెప్పాడు కాబట్టి నా పని నేను చేసుకుంటాను. దేవుని ఉద్దేశాన్ని ఆ బండకి అర్థమైంది, కానీ దేవుని ఉద్దేశము మోషేకి అర్థం కాల. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు నీళ్లు త్రాగారు. అయితే దేవుడు ఎవరి దగ్గరికి వచ్చాడో చూడండి, 11వ వచనంలో, అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు ఆ కర్రతో బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజము పశువులు త్రాగాను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలు కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించకుండానట్లు నన్ను నమ్ముకొనకపోయారు గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. అవి మెరీబా జలములు. ఇక్కడ ఆ పేరు అందుకు పెట్టారన్నమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే వారిద్దరూ కూడా, అహరోను మోషేలు ఇద్దరూ కూడా మరి దేవుని మాట వినకుండా వారి సొంత రీతిగా వాళ్ళు చేయటను బట్టి అక్కడ ఏమైందంటే, దేవుడు వారి మీద కోపించినాడు. 24వ వచనంలో, అదే అధ్యాయం 24వ వచనంలో, అహరోను తన పితరులతో చేర్చబడిన ఏలైనగా మెరీబా నీళ్ల యొద్ద వీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసిరి గనుక నేను ఇశ్రాయేలునకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశించడు. ఈనాడు కూడా మనము మన యొక్క స్థితి, మన గతి, మన యొక్క పరిస్థితి ఎలాగున్నదో మనల్ని మనము పరీక్షించుకోవాలి. చూడండి, వారు దేవుని మీద తిరుగుబాటు చేశారని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వారు నా మీద తిరుగుబాటు చేశారంటే దేవుని మాట వినకపోతేనంట మనము దేవుని మీద తిరుగుబాటు చేస్తారు. కాబట్టి ఈనాడు మనం దేవుని ఆజ్ఞలను అతిక్రమిస్తున్నామంటే దాని యొక్క అర్థం ఏంటంటే మనం దేవుని మీద తిరుగుబాటు చేస్తాం. మనము చేరవలసిన గమ్యానికి మనము చేరలేము. చూడండి, అహరోను మోషేలు ఎంత గొప్ప వ్యక్తులు అయినప్పటికీ కూడా దేవుడు వారి విషయంలో కూడా ఎలాగూ కఠినముగా ప్రవర్తించినాడు. కఠినముగా మరి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. మరి వారు నిజముగానే
పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి ప్రవేశించలేకపోయినారు. మోషే కూడా మరి అక్కడే చనిపోతాడు అదే కొండ మీద. మరి అతడు కూడా దూరం నుండి ఆ పాలు తేనెలు ప్రవహించే ఆ కనాను దేశాన్ని దూరం నుండి చూస్తాడు, కానీ దానిలోనికి ప్రవేశించలేడనమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన జీవితంలో మరి ఇటువంటి విషయాలు మనం గమనిస్తున్నప్పుడు మన విశ్వాసాన్ని మనము పరీక్షించుకోవాలి. ఏదో ఒకటిలే అని చెప్పి మనము గ్రుడ్డిగా ముందుకు కొనసాగుతున్నట్లయితే మన జీవితంలో అనేకమైన సమస్యలు, అనేకమైన ఇరుకులు, అనేకమైనటువంటి కష్టాలు, నష్టాలు, బాధలు అనుభవించవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. కనుక మన విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉంట అసాధ్యము. దేవుడు ఉన్నాడని మనం నమ్మాలి. ఆయనకు ప్రార్థించే వారికి ఆయన సహాయం చేస్తాడని మనం నమ్మాలి. మరి మోషే విశ్వాసం మొదట ప్రారంభంలో బాగానే ఉన్నది, కాలపరిధులలో మధ్యలోకి వచ్చినప్పుడు కొంచెం ఒడిదుడుకులు అనేటువంటివి మరి ఎదురైనప్పటికీ కూడా మోషే తను తాను పరీక్షించుకున్నాడు. ఆ పరీక్షలో నుండి వచ్చిన ప్రార్థనే కీర్తనలు 90వ అధ్యాయం. తను పరీక్షించుకున్నాడు. దేవా, నీ ముఖకాంతిలో నా రహస్య పాపములు కనబడుచున్నవి. అతడు అబద్ధం ఆడలేదు, వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, పోట్లాడలేదు, మరి ఏమీ చేయలేదు. కానీ కేవలం ఒక మాట మరి కఠినంగా మాట్లాడాడు. ద్రోహులారా అని ఇశ్రాయేలు ప్రజలు, దేవుడు ఎంతో ప్రేమించేటువంటి వారి విషయమై దేవుని బిడ్డలైన వారిని ద్రోహులారా అని మాట్లాడినటువంటి మాటను బట్టి దేవుడు వారిద్దరినీ కూడా ఏమంటున్నాడు, నా మీద మీరు తిరుగుబాటు చేశారు, నా పరిశుద్ధాత్మను మీరు అవమానపరిచినారు. ఏమండి, నా పరిశుద్ధాత్మను మీరు అవమానపరిచినారు. మనము కూడా మన యొక్క ఇంటిలో మన పిల్లలతో కానీ, భర్తతో భార్య కానీ, భార్యతో భర్త కానీ, మరి తల్లిదండ్రులతో కానీ మనం మాట్లాడే మాటలు అవి కఠినముగా ఉన్నట్లయితే, అవి గట్టిగా ఉన్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు. పరిశుద్ధాత్మను నీవు దుఃఖపరుస్తున్నావని నీవు జ్ఞాపకం ఉంచుకో. కాబట్టి మనమందరమును కూడా మరి చూడండి, తిరుగుబాటు చేసిన వారిగా మనం ఉండకూడదు. అయితే 90వ దావీదు కీర్తనలో మోషే చేసిన ప్రార్థన తన జీవితానికి, ఒక మానవ జీవితం ఎంత అల్పమైనదో, ఎంత స్వల్పమైనదో అక్కడ చక్కగా అతడు గ్రహించాడు, దాన్ని రాశాడనమాట. ఇదిగో నరులారా తిరిగి రండని. మనిషి యొక్క జీవితకాలము 60 సంవత్సరాలు, లేకపోతే 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు. అయితే ఆయాసము, దుఃఖము ఈ లోకంలో ఏమీ లేదు. నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది సంపాదించుకోవాలి, అది సంపాదించుకోవాలి అనుకుంటారు మనుషులు, కానీ చివరికి ఆయాసము, దుఃఖమే, ఏమీ లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు తరువాత హెబ్రీ పత్రికలోనికి వెళ్దాం, చివరిగా ముగించుకుందాం. హెబ్రీ పత్రికలో మోషే గురించి దేవుడు మాట్లాడినటువంటి ఒక 2 మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ఆ యొక్క విశ్వాసాన్ని ఎలాగో అతడు విశ్వాసంలో ఎలాంటి అభివృద్ధిని అక్కడ పొందుకున్నాడో మనము ఆ సాక్ష్యాన్ని మనం చూడగలుగుతాం. 3వ అధ్యాయంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మోషే గురించి ఒక చక్కని సాక్ష్యాన్ని మనము వినగలుగుతాం అనమాట. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధమైన సహోదరులారా, మనము ఒప్పుకున్న అపోస్తులుని ప్రధాన యాజకుడినైన యేసు మీద చూడండి, ఇక్కడ కూడా ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏంటంటే యేసు మీద లక్ష్యం ఉంచండి. మనమేమో యేసు మీద ఒక 5% ఉంచుతున్నాము, 95% మనుషులనే. ఆ వ్యక్తి ఏం చెప్పాడు, ఈ వ్యక్తి ఏం చెప్పాడు, ఈ వ్యక్తి ఏం చెప్పాడు అని యేసు మీద ఉంచవలసినటువంటి 100% ఆ యొక్క ఫోకస్ అనేటువంటిది మనం ఏం చేస్తున్నాం, 5% పెడుతున్నాము. 95% ఏం చేస్తున్నారంటే మనుషుల మీదే ఆధారపడ. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు 100% యేసు మీద నీవు కాన్ఫిడెన్స్ ఉంచాలా, యేసు మీద నీ యొక్క కనుదృష్టి ఉంచాలా. ఫిక్స్ యువర్ ఐస్ అనుడు. అంటే మన యొక్క ఫిక్స్ అంటే ఏంటి, ఈ యొక్క అంటించుకునేటువంటి ఆ గమ్స్ కోసం ఆ పదాన్ని ఉపయోగిస్తారు మనకి జనరల్గా. కానీ అపోస్తుడైన పౌలు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఇంగ్లీష్ బైబిల్లో ఉన్నది ఏంటంటే ఫిక్స్ యువర్ ఐస్. అంటే నీ యొక్క
కన్నులను, నీ కన్ను దృష్టినంట దేవుని మీద ఉంచు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చూడండి, యేసు యందు లక్ష్యం ఉంచండి అనేటువంటి దానికి భావము ఏమిటంటే నీవు మన యొక్క కన్నులంట దేవుని మీద, దేవుని వైపు చూడాలి. మన మనస్సు దేవుని వైపు చూడాలి. దావీదు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నా ఆత్మను నీ వైపుకి ఎత్తుకొనిచున్నాడు. దేవుని వైపుకు ఎత్తితే మన ఆత్మను సరిచేసి మనకు దేవుడు అప్పగిస్తాడు. మన ఆత్మను దేవునికి అప్పగించకుండా మనుషులకు అప్పగిస్తున్నాను. వాళ్ళలో ఉన్నదే నీ మీద కూడా ప్రేమహీనత, క్షమాహీనత, ఓర్పు లేనటువంటి స్థితి, ఇవే మనుషుల మీద పనిచేస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ చూసినట్లయితే మన కన్నులు దేవుని మీద ఫోకస్ చేయాలా. రెండవ వచనములు, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవని చేతనైనా కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. చూసారా, మన ఇల్లు ఆత్మీయమైన గృహము దేవుడు కట్టాలా. నా జీవితాన్ని ఆయన కట్టాడండి, ఈయన కట్టాడండి, ఏంటి కట్టింది? మనుషులు కడతారా నీ జీవితాన్ని? ఒక మనిషి ఇంకొక వ్యక్తి యొక్క జీవితాన్ని కట్టలేరు. జీవితాన్ని కట్టుకునేటువంటి మార్గాన్ని చూపించగలరు, కానీ ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి జీవితాన్ని కట్టాడు అంటే అది అబద్ధం. మన జీవితాలను కట్టవలసిన వాడు దేవుడే. దేవుని యొక్క వాక్యము చేత, దేవుని యొక్క ఆత్మ చేత మన యొక్క జీవితాలను మనం కట్టుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. భౌతికమైన ఇళ్ళు ఎవరు వచ్చి కడతారు, మనం కట్టలేం. కానీ నీ ఆత్మీయ జీవితాన్ని నీవు దేవునితో కలిసి కట్టుకోవాలి. కానీ ఒక వ్యక్తి నీ జీవితాన్ని కట్టలేడు. ఆ వ్యక్తి ద్వారా నేను ప్రభువుని నమ్ముకున్నానండి, ఆ వ్యక్తి ద్వారా నేను రక్షణ పొందానండి, అంతవరకే. కానీ ఆ వ్యక్తి నా జీవితాన్ని కట్టాడండి, అది మాత్రం రావు. దేవునిని నీవు ఏం చేస్తూ ఉన్నావంటే తక్కువ చేస్తూ ఉన్నావు. చూడండి, ఇక్కడ అపోస్తుడైన పౌలు ఏం మాట్లాడుతున్నాడంటే, ప్రతి ఇల్లు ఎవడి చేతనైనను కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. మన ఆత్మీయ గృహాన్ని దేవుడు తన వాక్యము చేత మనము కట్టుకోవాలి, మన బాధ్యత. ఆ వ్యక్తి నాకు కోపం తెప్పించాడు కాబట్టి నేను రెచ్చిపోతాను అంటే కుదరదు. ఆ వ్యక్తి నన్ను అన్నాడు, ఆ వ్యక్తి ఎలా అన్నాడు, అలా అన్నాడు కాబట్టి నేను ఏదైనా చేయాలి అంటే అది కుదరదు. మౌనంగా ఉండాలి. మౌనముగా ఉండడం అనేటువంటిది కొంతమందికి చేతగానోడు వీడు అనుకుంటారు. యేసు ప్రభు చేతగానోడు కాదు. చేతగాక ఆయన మౌనంగా లేడు. చేతగాక అతడు వాళ్ళను శిక్షించలేదు, వాళ్ళ మీద పోరాటానికి వెళ్ళలేదు. కానీ మనము తగ్గించుకొనుట. కాలం ఏంటంటే ప్రతిదానికి సమాధానం చెప్తుంది. ఇప్పుడు అబద్ధం నిజంగా అది కనబడవచ్చు, ఒక నిజం అబద్ధంలాగా కనబడవచ్చు. కానీ ప్రియమని మనం కొన్నిసార్లు ఏంటంటే మనకి ఇష్టం లేకపోతే నమ్ముతాం. ఆ వ్యక్తి నిజాయితీపరుడైనా కానీ ఇష్టం లేడు అనుకోండి, మనం చచ్చినా నమ్మం. ఇష్టం లేని వ్యక్తి నిజాయితీపరుడైనా మనం నమ్మం. ఇష్టమైనటువంటి వ్యక్తి వాడు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నా, ఎన్ని అపవిత్రమైన కార్యాలు చేస్తున్నా, ఎన్ని రీతులుగా చేస్తున్నా కానీ మనం అతని మీద ఏగవాళ్ళం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, సమాజం అలాగూ మాడిఫై అవుతూ ఉన్నది. సమాజం అలాగూ మార్పు చెందుతూ ఉన్నది. కానీ ఒక విశ్వాసిగా నీవు ఎలాగ ఉండాలి? న్యాయం వైపు ఉండాలి, నీతి వైపు ఉండాలి, నిజాయితీ వైపు ఉండాలి, వాక్యం వైపు ఉండాలి, దేవుని వైపు ఉండాలి, దేవుని మనస్సు కలిగి ఉండాలి. యోసేపు పారిపోయాడు కాబట్టి, అతడు ఏదో తప్పు చేశాడు కాబట్టి పారిపోయాడండి. ఏదో తప్పు చేయకపోతే ఎందుకు పారిపోతాడు? అతడు ఆమె దగ్గరికి వెళ్ళకపోతే అక్కడ వస్త్రం ఎందుకు ఉంటుంది? నిజమే కదా, సాక్ష్యాలు లేవు కదా. సాక్ష్యాలు ఉన్నాయా? లేవు. కాబట్టి యోసేపే పాపం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అజ్ఞానము. యోసేపు దేవా ఆ వ్యక్తి నా మీద ఇలాంటి నింద మోపింది కాబట్టి ఆమెను శిక్షించమని ప్రార్థన చేశాడా? ప్రభువా మరి అందరూ కూడా నా గురించి ఇలా చెప్పుకుంటున్నారు ప్రభువా,
అసలు నిజమేంటో చెప్పు, ఆమెను శిక్షించవద్దు, కానీ నిజమేంటో తెలియజేయ ప్రభు అని అడిగాడా? కనీసం చేతగా కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం అనేది ప్రతిదానికి కొన్ని నిజాలు, కొన్ని అబద్ధాలు నిజాలుగా కనబడతాయి, కొన్ని నిజాలు అబద్ధాలుగా కనబడతాయి. కాబట్టి మనము మన యొక్క ఆత్మీయ జీవితాన్ని వాక్యము చేత మనము కట్టుకొని, మనము నింపుకొని, మనం అలాగూ ముందుకు కొనసాగటమే మన యొక్క బాధ్యత. చూడండి, మోషే ఒకప్పుడు మరి ప్రారంభంలో విశ్వాసం, తర్వాత కొంచెము అప్ అండ్ డౌన్స్ అనేటువంటివి కనబడతా ఉన్నాయి. కాబట్టి మనుషులు ఏంటంటే ఈ మధ్యలోదే చూసుకుంటూ కూర్చుంటే మోషే మంచోడు కాదు, దేవుని మాట వినలేదు, మోషే మంచోడు కాదు, దేవుని మాట వినలేదు, మోషే మంచోడు కాదు, దేవుని మాట వినలేదు, దేవుని మీద తిరుగుబాటు చేశాడు అనుకుంటా కూర్చుంటే నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళిపోతావు? మనం నరకానికి వెళ్ళిపోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, తరువాత ఏం జరిగింది? తరువాత తన జీవితంలో కలిగిన మార్పు ఎలాగున్నదంటే, ఈ సాక్ష్యాన్ని బట్టి మనం మోషే నా ఇల్లంతటిలో నమ్మకముగా ఉండునట్లు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడని దేవుడు మాట్లాడు. ఇంకొక చోట మోషే సాత్వికుడు అని కూడా రాయబడి ఉన్నటువంటి మాట కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. మరి ఈ 11వ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో కూడా మనం గమనించినట్లయితే చూడండి, 11వ అధ్యాయము 23వ వచనములో, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండడం చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతనిని దాచిపెట్టిరి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుని అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలనగా అతడు ప్రతిఫలముగా కలుగబో బహుమానమునందు దృష్టి ఉంచాను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు సుబుద్ధి గలవాడై రాజాగ్రహములకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐగుప్తును విడిచినప్పుడు మరి ఆ మోషే జీవితంలో గొప్ప ఆశీర్వాదం వచ్చింది. చూడండి, ఏం చూస్తున్నాడంటే, దేవుడు నా కొరకు సిద్ధపరిచిన బహుమానం, దేవుడు నా కొరకు సిద్ధపరిచిన ఆ బహుమానము పరలోక రాజ్యం. ప్రకటన గ్రంథంలో ఏముందంటే, ఆ ప్రకటన గ్రంథంలో మోషే కీర్తన పాడుకున్నారట. ప్రకటన గ్రంథంలో ఒక వచనములో 15వ అధ్యాయం 4వ వచనములో ఆ ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, పరలోకములోనంట మోషే కీర్తన పాడుకున్నారని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము 4వ వచనములో. అలాగే యోధా 1:9లో మోషే శరీరం కొరకు సాతానుడు వచ్చి కూర్చుంటాడు. ఇదిగో మోషే తిరుగుబాటు చేశాడు. వాడు చూడండి, నేను చెప్పాను కదా, మనం ఒక వ్యక్తి బలహీనతనే పట్టుకుని చూస్తూనే ఉన్నాం, కానీ తర్వాత ఆ వ్యక్తి మార్పును చూడం. కానీ సాతానుడు కూడా మోషే ఆ రోజున దేవుని మీద తిరుగుబాటు చేసిన దానిని బట్టి ఆ శవము కోసం, ఆ దేహం కోసం వాడు వచ్చి కూర్చున్నాడు. కానీ దేవుని దూత వచ్చి అపవాదిని గద్దించినాడు. యోధా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనములు, ఒకే అధ్యాయం ఉంటుంది, 9వ వచనములు. కీర్తనలు 5:15-4లో మరి చూడండి, మోషే కీర్తన వాళ్ళు పరలోకంలో పాడుకుంటున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా విశ్వాసములో మరి ఆ యొక్క అప్ అండ్ డౌన్స్ అనేటువంటి మన జీవితంలో వచ్చినప్పటికీ మనము కూడా ఆగిపోయేవారిగా కాక, లేకపోతే మనము మరి లోకం వైపు తిరిగేవారిగా కాక, ఆ యొక్క దేవుని వైపు చూస్తూ విశ్వాసంలో ముందుకు కొనసాగుతూ మన యొక్క ఆత్మీయ జీవితంలో ఫలమును పొందుకుందాం, శక్తిని పొందుకుందాం. దేవుని రాజ్యము కొరకు మనము సిద్ధపడదాం. ఆయన రాకడ సమీపముగా ఉన్నదాన్ని ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో ప్రభు సెలవిస్తున్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, మరి వాని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనమందరమును కూడా మరి దేవుని యొక్క ఆత్మచేత సిద్ధపడదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన